ఒకరిని గద్దింపునకు మీలో 1000 మంది. అసలు దేవుడు ఇశ్రాయేలుకు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. ఇది ఇశ్రాయేలు పక్షముగా దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడుంటే వారి జీవితం ఎలాగుంటుందంటే, ఒంటరి అయిన వాడు 1000 మందిని తరుముతాడు. ఒకడు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని తరుముతారని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఒకడు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని తరమగలిగిన సామర్థ్యము ఇశ్రాయేలులో దేవుడు పెడితే, ఇశ్రాయేలు ప్రజలు తరిమే సంగతి పక్కన పెట్టు, ఒకని గద్దింపునకు, ఒకడు కేక వేస్తే, ఒకడు అరిస్తే మీలో 1000 మంది పరిగెత్తుతారు. 5గురు గద్దిస్తే మీరందరూ పారిపోతారు. ఎంత వ్యత్యాసము దేవుని పైన ఆధారపడము, దేవుని పైన ఆధారపడకపోవడానికి మధ్య ఉన్న వ్యత్యాసం. దేవుడు నీతో ఉంటే, దేవుడు నీతో లేకపోతే నీ జీవితం